వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మన అంశం పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే తెలుగులో సానుకూల దృక్పథం అండి. సానుకూల దృక్పథం అంటే ఏమిటో తెలుసా? ఏ విషయాన్నైనా సరే మనం పాజిటివ్ గా ఆలోచించటం. ఉదాహరణకి మనం నడుస్తున్నామండి, నడిచినప్పుడు కాలు బెనికింది, అమ్మో అన్నాం, అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సో దానిని పాజిటివ్ గా తీసుకుని మనం ఆ బెనికినటువంటి పాదాన్ని మళ్ళీ సాఫీగా రావటం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. అలాగే చదువులో ఎక్కువ మార్కులు సంపాదించాలి అనుకుంటాం, కానీ పరీక్షకి బాగా ప్రిపేర్ అయ్యాం, బాగా రాసాం, మార్కులు అనేటటువంటి తక్కువ వచ్చినప్పుడు మనం నెగిటివ్ గా ఫీల్ అవ్వకూడదు. పాజిటివ్ గా ఎందుకు తక్కువ వచ్చినాయి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎలా రాశాను అనేటటువంటిది రివ్యూ అవసరం అండి. ఎప్పుడైనా సరే ఏ పనినైనా సరే మనం తలపెట్టినప్పుడు దానిని పాజిటివ్ గానే ఆలోచించాలి. ఒకవేళ అది నెగిటివ్ వైపు తీసుకు వెళ్ళినప్పటికీ కూడాను దాని గురించి మనం ఆలోచించి పాజిటివ్ వైపుకి మళ్ళాలన్నమాట. ఉదాహరణకి మీకు చెప్పాం, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బాగా చదువుకునేటటువంటి వాడు, మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఎప్పుడూ కూడాను చదువుతాడు కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తాడు కానీ అంశం అనేది తన బ్రెయిన్ లోకి ఎక్కించుకోడనమాట. సో అతడు ఈ తక్కువ సమయంలో చదివి ఎక్కువ మార్కులు సంపాదించేవాడిని చూసి ఈర్ష్య పడతాడు. అలా ఈర్ష్య పడటం అనేది నెగిటివ్ థింకింగ్ అండి. వాడు కూడా ఫెయిల్ అయితే బాగుండు అనేటటువంటి ఆలోచన వస్తుంది. అలా ఉండకూడదు. ఎప్పుడైతే మనకి తక్కువ మార్కులు వచ్చినాయో అతను టెక్నిక్స్ ఏమున్నాయి అతని దగ్గర అనేది పాజిటివ్ గా ఆలోచించి అతని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ ధోరణి వైపు మళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అదే విధంగా ఒక ఆట ఉందండి, ఆటలో మనం ఆడుతున్నాం, ఆడినప్పుడు మనం కబడ్డీ ఉంది, కబడ్డీ ఆడేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా, అక్కడ శక్తి అనేది అవసరం. ఎవరైతే మంచి శక్తితో జ్వరపడతారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారన్నమాట. సో ఎక్కడైతే మనకి శక్తి అనేది తక్కువగా ఉంటుందో, బలం ఉండదో, అక్కడ వీక్నెస్ వలన మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోలేము. లక్ష్యానికి చేరుకున్నప్పుడు మనలో అనేక నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మనలో రానివ్వకుండా ఆ శక్తిని సమృద్ధి పరుచుకోవటం కోసం ఏం చేయాలి అనే పాజిటివ్నెస్ తో ఆలోచించాలి. మీ అందరికీ తెలుసో తెలియదో, నేటి సమాజంలో పాజిటివ్ థింకింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయండి. ఆ క్లబ్స్ యొక్క ఏమిటో తెలుసా? మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ గా మార్చేటటువంటి క్లబ్స్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళడం వలన మనకి ఏమవుతుందంటే మన థాట్స్ ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ గా మారుతాం అన్నమాట. సో ఈ సమాజంలో ప్రతి విషయము కూడా చాలా విలువైనది. అటువంటి విలువైనటువంటి అంశాలకు సంబంధించినటువంటివి నేర్చుకోవాలి అంటే అనుభవజ్ఞులు కావాలి. ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అందుకనే చెప్తారు, పాఠశాల విద్యను అభ్యసించేటప్పుడు పాఠశాలలోని ఉపాధ్యాయులు తోటి స్నేహం, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు, అలాగే అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, ప్రతి ఒక్కళ్ళ ద్వారా కూడాను మనం విలువలని నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలో కూడాను పాజిటివ్స్ ఉంటాయి కదండి. ఆ పాజిటివ్స్ ని మనం తీసుకోవాలి. మనలో నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. మీకు మన తప్పులు ఎవరైతే ఎన్నుతారో అటువంటి వాళ్ళు ఉండటం మన జీవితంలో చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు ఇది తప్పు అది తప్పు అంటారు. మనం ఏం చేయాలి? వాళ్ళు ఎంచి చెప్పినటువంటి తప్పులని ఆలోచించి వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అర్థమైందా? సో మన తప్పుల్ని ఎంచేటటువంటి వాళ్ళు కూడా మనకి ఉపయోగపడతారు. మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మన నెగిటివ్స్ ని పాజిటివ్స్ గా చేసుకోవాలి. సో వాళ్ళకి కూడా సమాజంలో విలువ ఉంది. ఉదాహరణకి నేను ఒక ఉద్యోగం చేస్తున్నా అండి. నా ఉద్యోగంలో నేను బాగా రాణించగలుగుతున్నా, కానీ నా గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది. కానీ నా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నేను హయ్యర్ పొజిషన్కి వెళ్ళడం కోసం ఒక పరీక్ష అపేర్ అయ్యానండి. ఆ పరీక్షని రాసిన తర్వాత నాకు తెలిసింది నేను బాగా రాశానని. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ లో నా పేరు లేదనమాట. అప్పుడు నేను అనుకున్నాను, అదేంటి నేను బాగా రాశాను కదా, ఎందుకు నాకు రాలేదు అని. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది అప్ టు మార్క్ గా లేదు అంటే మనకంటే కూడాను బాగా చదివి మంచి పాయింట్స్ రాసినటువంటి వాళ్ళు ఉండటం వలన వారికి వచ్చింది అంటే పాజిటివ్ గా ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి మనం కష్టపడి పనిచేసినట్లయితే గనక విజయాన్ని సాధించవచ్చు. మీకు తెలుసు, జీవితంలో ఎంతో మంది మహానుభావులు వారి లక్ష్యాలను నిర్ధారించుకుని వాటికి ప్రయత్నించారు. వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినటువంటి వాళ్లే మహనీయులయ్యారు. సో ఎప్పుడైతే మనం జీవితంలో సక్సెస్ ని సాధించలేదో, ఫెయిల్ అయ్యామో, మనం ఎప్పుడు కూడాను మన గురించి మనం నెగిటివ్ గా ఆలోచించకూడదు. దానిని పాజిటివ్ గా తీసుకుని ఉన్నత స్థితికి
ఎదగటానికి ప్రయత్నించాలి. మీరందరూ కూడా తప్పకుండా సానుకూల దృక్పథంతో పాజిటివ్ థింకింగ్ తో ఉంటారని తలుస్తున్నాను. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి వరుడు టీవీ వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే వరుడు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. రాబోయేటటువంటి అంశాలని వీక్షించండి.